ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తోంది మీ ఛానల్. ఈ సందర్భంగా మహిళల గొప్పతనాన్ని చాటే అత్యంత అందమైన, ఎంతో అద్భుతమైన 2 పద్యాలను చూద్దామా? వీటిని శ్రీ బద్దెన గారు రాశారు తన సుమతి శతకంలో. ఆయన ఎన్నో అనుసరణీయ జీవన విధానాలను, ఎన్నో రీతులను, నీతులను, గౌరవాన్నిచ్చే ఎన్నో పద్ధతులను సరళమైన భాషలో రాశారు. ఈ పద్యం చూడండి ఎంత బాగుందో. నీరే ప్రాణాధారము, నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లను, నారియ నరులకు రత్నము, నారియ నరులకు రత్నము, చీరయ శృంగారమండ్రు సిద్ధము సుమతి. అన్ని ప్రాణులకు నీరే ఆధారమైనది. నవరసభరితమైన, ఎంతో మనోహరమైన మంచి మంచి మాటలకు నోరే ఆధారము. నరులకు స్త్రీయే రత్నము వంటిది. వస్త్రములే మానవులకు వన్నెను, అందమును తెచ్చిపెడతాయి. సమాజంలో మానాన్ని కాపాడి గౌరవాన్ని ఇచ్చేవి వస్త్రాలే అని అర్థంలో ఈ పద్యాన్ని రాశారు. నీరు, నోరు, మహిళ, వస్త్రము ప్రజలందరికీ ఎంతో ముఖ్యమని భావం. నీరు లేనిదే బ్రతుకే లేదని మనకు తెలుసు కదా. మాటల చేత భూవరులు మన్నన చేతురు అన్నట్టుగా మంచి మాటలకు ఎన్నో సత్కారాలు, వరాలు లభిస్తాయి. యజ్ఞయాగాదులు, మోక్ష సాధన క్రియలు మహిళామణులు ఉంటేనే ఫలిస్తాయి. వారే ఆధారం అన్ని పుణ్యకార్యాలకు అని ఉత్తర రామాయణం చాటింది కదా. అలాగే మనం ఇప్పుడు 2వ పద్యాన్ని చూద్దామా? పురికిని ప్రాణము కోమటి, పురికిని ప్రాణము కోమటి, వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోన, కరికిని ప్రాణము తొండము, కరికిని ప్రాణము తొండము, సిరికిని ప్రాణము మగువ సిద్ధము సుమతి. ఈ లోకంలోను, మన పరిసరాల్లోనూ, నగరాల్లోనూ నిత్యావసర వస్తువులన్నీ మనకు అందించేది వ్యాపారులే. వారే ప్రాణాధారం. వరి చేనుకు నీరే ప్రాణాధారం. ఏనుగునకు దాని తొండమే ప్రాణాధారం. సంపదలన్నింటికి లక్ష్మీ స్వరూపులైన మగువలు లేక స్త్రీలే ప్రాణాధారం అని గుర్తించాలని, ఆ పవిత్ర భావంతో సంసారం చేయాలని ప్రబోధిస్తున్నారు సుమతి శతకకారుడు. ఇలా ఎన్నో మంచి విషయాలను పురి, వరి, గరి, సిరి అనే అందమైన ప్రాసలతో పద్యమల్లి మనలను అలరించారు శ్రీ బద్దెన గారు. తెలుగు భాషాభివృద్ధికి మీ పిల్లలకు కూడా ఈ పద్యాలు దయచేసి నేర్పండి. మన తెలుగు వికాసానికి తోడ్పడండి. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.